నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 143వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఉదయం లేచిన అను గట్టిగా ఒక చెయ్యి ఆమెను చుట్టి భుజం మీద ఏదో బరువు ఉన్నట్టుంటే కళ్ళు తెరుస్తుంది. అది ఆమె పతి అని తెలిసాక వెంటనే నవ్వుకొని ఇది చాలు నాకు జీవితాంతం అని అతనికి ఒక ముద్దిచ్చి విడిపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. నైట్ నుండి నిద్రపోని కార్తీక్ ఆమె లేవగానే అన్న మాటకు నీది కదా నిజమైన ప్రేమ అంటే అనుకొని అనుని పోల్చుకొని పిల్లోని హక్ చేసుకొని పడుకుంటాడు. అను రెడీ అయి ఇంకా నిద్రపోతూ ఉన్న కార్తీక్ని చూసి అతని తల నిమిరి సారీ కార్తీక్, ఇక నుంచి నేను నిన్ను తప్పించుకుంటున్నాను, నువ్వు నా ముందు తప్పించుకోకూడదు అందుకే అని బయటకు వెళ్ళి ఏయ్ రిషి దివ్య దగ్గర దించవా అంటే ఎందుకు అంటాడు రాహుల్. అది పెళ్లి పనులు ఉన్నాయి కదా అందుకని. అక్కడ ఉండి అసలు ఏమేం కావాలో కనుక్కొని లిస్టు రాసి అలాగే పెయింటింగ్ వేస్తున్నారు. అమ్మకి హెల్ప్గా ఉందామని అంటున్నాను. అవునా, వాడేం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు రిషి, దింపు ప్లీజ్ అంటుంది. సరే పద అని తీసుకుని వెళ్తుంటే నేను వస్తానంటుంది శ్వేత. వెనకే నేను వస్తానంటారు సుమిత్ర గారు. అందరూనా అంటాడు రాహుల్. అది ఎక్కడుంటే అక్కడే నేను ఉంటానంటుంది శ్వేత. వాళ్ళిద్దరూ లేకపోతే నేనేం చేయను ఇంట్లో అని అంటారు సుమిత్ర గారు. సరే పదండని రాహుల్ అంటే టిఫిన్ చేసి అక్కడ పెట్టాను, లంచ్ బాక్స్ అక్కడికి వెళ్ళాక అటు పంపిస్తామంటారు ఆవిడ. మేము ఆఫీస్లో తింటాంలే సుమిత్ర అంటారు హరిగారు. ఏం వద్దు మావయ్య, మేం పంపుతామంటుంది అను. అలాగే అని రాహుల్ వెళ్దామా అంటే స్టార్ట్ అవుతారు. కార్తీక్ నిద్రలేచేసరికి ఇంట్లో ఎవరు ఉండకపోతే రాహుల్ దగ్గరికి వెళ్ళి అందరూ ఎక్కడ అంటాడు. అను దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తానంది. దేనికైనా ఒకతే వెళ్ళిందా అని అడుగుతాడు కార్తీక్ కంగారుగా. లేదు నేనే డ్రాప్ చేశానంటాడు రాహుల్. మరి వదిన అంటే అను వెంటే మా ఆవిడ వెళ్ళింది. ఓ అమ్మ, వాళ్ళ ఆవిడ వెంట మా ఆవిడ కూడా వెళ్ళిందంటారు హరిగారు. సరిపోయింది, మీరు కూడా వెళ్ళలేకపోయారా అని అంటాడు కార్తీక్. నువ్వు ఒక్కడివే అవుతావని వెళ్ళలేదు తమ్ముడా అంటాడు రాహుల్. ఇప్పుడు మాత్రం ఒక్కడి కానా ఏంటి అనుకొని అను నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిందని అనుకుంటాడు కార్తీక్ మనసులో. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చి మొబైల్ని తీసి చూస్తే అను మెసేజ్ ఉంటుంది. కార్తీక్, నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావని చెప్పలేదు, దివ్య దగ్గరికి వెళ్తున్నాను, చాలా పనులున్నాయి అందుకే అని మెసేజ్ ఉంటుంది. అది ఆమె వెళ్ళేటప్పుడు పెట్టింది. తర్వాత ఒక అరగంటకి టిఫిన్ రెడీగా ఉంది, ముగ్గురు తినేసి ఆఫీస్కి వెళ్ళండి, లంచ్ మేము పంపిస్తాంలే అని పెడుతుంది. అవి చూసిన కార్తీక్, నేను ఇంత చేస్తుంటే నీకు నా మీద కోపం లేదు, ద్వేషం లేదు, పైగా నా గురించి ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేవు, మరెందుకు వెళ్ళావు అక్కడికి, చెప్తే నేను వస్తాను కదా అని అనుకొని నిన్న జరిగిన దానికి నాకు దూరంగా ఉండాలని అనుకున్నావా, అందుకే వెళ్ళావా అని అనుకొని బాధగా బయటకు వెళ్తాడు. ఏమైందిరా నీకు అని రాహుల్ అడిగితే ఏమీ లేదని కవర్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. అతనికి కలవరంగా ఉంది. ఆమె అతన్ని ఒక్కరోజు పట్టించుకోకపోతే అలా అతనికి ఉందే, అదే పని అతను ఆమె దగ్గర చేస్తూనే ఉన్నా అను ఏమీ అనకుండా ఇంకా ప్రేమగానే చూస్తుందని వెంటనే అనును చూడాలనిపించి అను దగ్గరికి వెళ్తున్నానని రాహుల్కి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటికే ఇంట్లో అందరూ కలిసి ఒక చోట చేరి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్న శారీస్ని దివ్య చుట్టుకొని చూపిస్తూ నవ్వుతూ ఉంటే అను వాళ్ళతో మాట్లాడుతుంటుంది. పెయింటింగ్ అతను పెయింట్ వేస్తూ అనుని అలాగే చూస్తూ ఉంటే కార్తీక్‌కి కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి వచ్చిన పని కానివ్వంటాడు. ఏ కార్తీక్, ఏంటి నువ్విక్కడ అని అను వెళ్ళి ఏమైంది, ఏం చేశాడని అంటుంది. ఏమీ లేదు కానీ మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా అంటాడు. అయ్యో పర్లేదు కార్తీక్, బయట పనులేమీ లేవు ఇంట్లోవేగా, మేము చేసేస్తామంటుంది అను. అతని కూర్చోమని శ్వేత వాటర్ ఇస్తే అను వచ్చి టిఫిన్ చేశావా అంటుంది. హా అని అంటే లక్ష్మి గారు వచ్చి కాఫీ ఇస్తారు. అయ్యో రిషిని మామయ్యని కూడా రమ్మంటే బాగుండేది కదా అంటుంది. అను భుజం పట్టి లాగి నాకు నిన్ను చూడాలనిపించి నేనొచ్చాను, నాకు కనిపించకుండానే వెళ్ళిపోయావు ఉదయం, నిన్ను చూసేదాకా మనసులో లేదు అంటాడు. ఏంటి బావా మీ ఆవిడతో సీక్రెట్ చెప్తున్నారు అంటుంది దివ్య. మీ ఆయనకి నువ్వు చెప్పుకోవడం లేదా అదే అంటాడు కార్తీక్. అందరూ నవ్వితే అను చిరుకోపంతో చూస్తుంది. అందరూ కాసేపు మాటలు చెప్పుకొని అన్నీ లిస్ట్ రాసేస్తారు. అనుని చూస్తూ ఉంటాడు కార్తీక్. ఏంటని కన్నెగరేస్తుందను. లవ్ యూరా అంటాడు సౌండ్ లేకుండా. బదులుగా ఒక చిన్న నవ్వు ఇస్తుంది అను. కార్తీక్, రిషిని మామయ్యని ఇక్కడికి రమ్మను, అందరూ కలిసి భోజనం చేద్దామంటుంది. ఆ అవును వంట కూడా రెడీ అయిపోయిందంటారు సుమిత్ర లక్ష్మి గారు. అప్పటికే లోపలికొచ్చి మేము వచ్చేసాంగా అని అన్నారు రాహుల్ వాయిస్కి. అటు తిరిగి వచ్చేసారా మీరు అని అంటుంది అను. హా అని అంటాడు. అది కార్తీక్ అని అర్థమైన అను నవ్వుకుంటూ అందరూ రండి లంచ్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గర లేని వడియాలు లేవని వెళ్ళి అత్తయ్య వడియాలు అప్పడాలు వేపుతానని కిచెన్లోకి వెళ్తుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఒక్కసారిగా కిచెన్ నుండి ఆ అనే సౌండ్ వినిపించడంతో అందరూ లోపలికి పరిగెడతారు. కార్తీక్ లోపలికి వెళ్ళి ఏమైందని అనుని అడిగితే అదేం లేదు, ఏం లేదని చెయ్యి వెనక్కి పెడితే చెప్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు. వెనక్కి పెట్టిన చెయ్యిని ముందుకు తీసుకొస్తూ అందరూ అక్కడికి వస్తారు. ఆ వడియాలు వేపుతుంటే చేతి మీద పడిన ఆయిల్కి హ్యాండ్ మొత్తం ఎర్రగా కందిపోతే అది చూసిన కార్తీక్ నీకేమైనా పిచ్చా అని అంటాడు. అందరూ వచ్చి అను ఏమైంది,
ఏమైందని ఆ చెయ్యి చూసి ఇంతలా కాలిపోయిందా అని సుమిత్ర గారు వెంటనే ఆయిల్‌ని తుడిచి ఇలా రా అని హాల్లోకి తీసుకొని వెళ్ళి నీకెందుకు ఇవన్నీ? అసలు నేను చేస్తాను కదా! నాకు చెప్పాల్సిందని కసిరి కార్తీక్ క్రీమ్ తీసుకురా అని అంటారు. అలోవ్ క్రీమ్ తీసుకొచ్చి కార్తీక్ అను చేతికి రాస్తాడు. అను అసలు నువ్వెందుకు వెళ్ళావు వంటగదిలోకి అని అరుస్తాడు. రాహుల్ కూడా ఏంటమ్మా ఇవి? చూసుకోవాలి కదా అని అంటారు హరిప్రసాద్ గారు. ఇంకొకసారి కిచెన్‌లో ఆయిల్స్ దగ్గరకొచ్చావంటే ఊరుకోను అని శ్వేత కూడా వార్నింగ్ ఇస్తుంది. అబ్బా! ఇప్పుడు ఏమైందని ఎందుకిలా అందరూ కంగారు పడుతున్నారంటుంది అను. మెసేజ్ చూసావా ఎలా అయిందో? ఎంత రెడ్‌గా అయిందో? ఇంకొకసారి అను వంటగదిలోకి వెళ్తే కొడతా అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. కొంచెం ఆయిలే పడింది. చిన్న దెబ్బే కదా కార్తీక్ అంటుంది అను. ఏది చూడని అని అందరూ వచ్చి అను పక్కన కూర్చుంటే అనుకి కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. ఏమైందిరా అంటాడు కార్తీక్ అను చేయి గట్టిగా పట్టుకొని. అను ఏడుస్తుంటే ఏయ్ నొప్పిగా ఉందా? పద హాస్పిటల్‌కి వెళ్దామంటే లేదు నా కోసం మీరంతా ఇంతగా ఆలోచిస్తుంటే ఎంత బావుందో తెలుసా? మీరంతా నాతో ఇలాగే ఉంటే చాలా కార్తీక్. నీకింకేం వద్దు అని అంటుందను. ఆమె మాటల్లో మనసులోని బాధ తెలిసింది కేవలం శ్వేత, కార్తీక్‌కి మాత్రమే. అక్క యు ఆర్ సో లక్కీ. నీకు కొంచెం చెయ్యి కాలితేనే ఇంతమందొచ్చారు నీ చుట్టూ. నాకైతే డౌట్‌గానే ఉంది. రేపు నీ డెలివరీకి నేనిక్కడికి అస్సలు పంపించరు అని అంటుంది దివ్య. నేనెందుకు పంపుతాను? అస్సలు పంపించను. ఇంట్లోనే ఉంచుకుంటాను అని అంటారు సుమిత్ర గారు. మేమే అక్కడికొచ్చేస్తాంలే వదిన గారు అంటారు లక్ష్మి గారు. ఇది బెటర్ అని అంటాడు కార్తీక్. అందరూ నవ్వుకుంటారు ఒక్క అను తప్ప. ఆమె మనసులోని బాధ తెలిసిన కార్తీక్ ఆమె పక్కన చేరి ఏమీ కాదని భుజం తట్టి ధైర్యం చెప్తాడు. అతని చెంత చేరగానే ఆలోచనలన్నీ పక్కన పెట్టి కార్తీక్ భుజం మీద ప్రశాంతంగా వాలిపోతుంది అను. సరే నేను తినిపిస్తాను నీకు. సుమిత్ర గారు ప్లేట్‌లో ఫుడ్ తెస్తే నాకివ్వమ్మా అని కార్తీక్ తీసుకొని తినిపిస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. నువ్వు కూడా తిను అంటుంది అను. నీకు నా మీద ఎప్పుడు కోపం రాదారా అంటాడు కార్తీక్. ఆహా! రాదు అంటుంది. ఏ? కోపం వచ్చి నేనేదైనా అంటే నువ్వు ఆ మాట సీరియస్‌గా తీసుకొని నాకు దూరమైతే నేను బ్రతకలేను. నేను నీకెందుకు దూరమవుతాను? ప్రాణం పోయినా వదలను అంటాడు. అది తెలుసు కానీ ఛాన్స్ తీసుకోలేనంటుంది అను. నిన్ను కిస్ చేయాలని ఉంది అంటాడు చిన్నగా. అను ఒక నవ్వు నవ్వి మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలా అంటుంది. ఆ! అని ఆమె కళ్ళలోకి చూస్తూ తినిపిస్తాడు. అతని ప్రేమని ఆమె ఫీలవుతోంది. ఒక ముద్ద ఆమెకి పెట్టాక ఇంకొకటి అతను తినేలా చూస్తూనే ఉంది అను. రోజూ నువ్విలా తినిపించాలని అనిపిస్తే నేను రోజూ ఈ గాయం చేసుకుంటానంటుందను. ఆమె పిచ్చి ప్రేమని చూస్తుంటే నిజం చెప్పేయాలనుంది అతనికి. అతన్ని దూరం పెట్టడం వల్ల తను దూరంగా ఉంటుందనే అనుమానం కూడా అతనికి కలిగించాలని అనుకోవడం లేదు అను. ఇంకా ఇప్పుడే ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రేమని చూపిస్తుంది. ఆమె చూపే ఆ ప్రేమ అనుక్షణం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఎన్ని జన్మలకైనా నాకు నువ్వు మాత్రమే కావాలంటాడు. ఏ జన్మలోనూ నిన్ను వదలను కార్తీక్ అంటుంది అను. తినడం అయ్యాక ఆమె పెదవులు తుడిచి అందరూ బిజీగా ఉంటే ఆ పెదవులకి ఒక ముద్దు అద్ది ప్లేట్ తీసుకొని లేస్తాడు. ఏ కార్తీక్ అని అను కొట్టి ఎవరైనా చూసారా అని చూస్తుంది. కార్తీక్ నవ్వుతాడు. నేను చూశానంటుంది దివ్య. అను వేలు చూపిస్తే ఏంటదని లక్ష్మి గారు అడుగుతారు. ఏదోలే అమ్మా అని అంటుంటే శ్వేత, రాహుల్ నవ్వుతుంటే సుమిత్ర గారికి అర్థమై ఆవిడ నవ్వుతారు. ఏంటని మళ్ళీ అడిగితే మీ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నానంట అంటాడు కార్తీక్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి. సరిపోయారు బావ మరదలు అంటుంది అను. ఇక అందరూ నవ్వుతుంటే అను వచ్చి మీరు ఆఫీస్‌కి వెళ్ళవలసిన అవసరం లేకపోతే కార్డ్స్ చూసి వద్దాము. అరుణ్ వస్తాడు వెళ్ళాలి అని అంటారు రాహుల్. సరే కార్డ్స్ సెలెక్ట్ చేసి వెళ్దాం. నేను వస్తానంటుంది అను. సరే అయితే అని అందరూ వెళ్లి కార్డ్ సెలెక్ట్ చేసి ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌కి వెళ్ళాక అరుణ్ అప్పటికే రావడంతో కార్తీక్, రాహుల్ మీటింగ్ హాల్‌కి వెళ్తారు. అను నేనొస్తానంటే వద్దు అని కార్తీక్ అంటే ఏమైందిరా అను అంటాడు రాహుల్. కార్తీక్ సీరియస్‌గా చూస్తే అను అక్కడే ఉంటుంది. ఇంక అందరూ మీటింగ్ హాల్‌లో ఉంటే అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఒక గంట జరిగిన మీటింగ్‌కి అందరూ ఒక ఫైనల్ డెసిషన్‌కొచ్చి మీటింగ్‌ని క్లోజ్ చేస్తే చివరికి కార్తీక్, రాహుల్, అరుణ్ మిగులుతారు. కాల్ వస్తే జస్ట్ ఏ మినిట్ అని బయటికి వెళ్లి హలో ఏంటి అంటాడు. అటు నుంచి వినపడిన నైనిక వాయిస్‌కి సార్ ఇంకో హాఫ్ అన్ అవర్‌లో మీటింగ్ ఉంది మీరు రావాలి అంటే అలాగే అని కాల్ కట్ చేస్తాడు. ఏంటిది కార్తీక్ ఎందుకు అనుకి దూరంగా ఉంటున్నావు? తను ఎంతగా హర్ట్ అవుతుందో నీకు తెలుసు కదా! ఏమైందంటే ఏమీ లేదన్నయ్య బాగానే ఉన్నాం అంటాడు కార్తీక్. నిజం నువ్వు గుర్తించు కార్తీక్. నీ వల్ల అను బాధపడితే నిన్నస్సలు క్షమించనంటాడు రాహుల్. ఆ తర్వాత తను ఏది చేస్తానంటే ఏది నేను సపోర్ట్ చేస్తాను రాహుల్ అంటాడు. కాల్ అయిపోయి వచ్చిన వెంటనే అరుణ్ అది విని ఏమైంది వీళ్ళకి అని అను రూమ్‌కి వెళ్తాడు. ఏమీ తోచక బోర్ కొట్టి అలాగే సోఫాలో పడుకుంటూ పోతుంది. అనుని చూడగానే అరుణ్ పెదవులు విచ్చుకుంటాయి. ఎందుకు ఏడ్చావు అను అని ఆమె ముఖాన్ని తాకబోయి నీకు కార్తీక్‌కి ఏం గొడవయింది? అతను నిన్ను బాగానే చూసుకుని క్షణం నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు. ఆమె గాఢ నిద్ర అది వినిపించదు.
ఆమెని అలాగే కాసేపు చూసి ఎవరూ లేకపోవడం, అక్కడ ఉండటం భావ్యం కాదని అనిపించక బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన అరుణ్‌ని మీటింగ్ హాల్‌కి వెళ్లి కార్తీక్ వాళ్ళ కన్వర్జేషన్ వింటాడు. అంటే ఏదో జరిగిందనుకోని అక్కడికి వెళ్తే అతను రాగానే టాపిక్ మార్చితే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాడు. కాసేపటికి అను కోసం వెళ్ళిన కార్తీక్ అక్కడే సోఫాలో నిద్రపోతున్న అనుని చూసి నైటంతా నిద్రపోకుండా నా పక్కన ఉండి నన్ను ఫీలవుతూ ఉన్నావా పిచ్చిదానా అనుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. అతను వెళ్తుండగానే ఆమె నిద్రలోనే కదిలి పక్కకి జరగడంతో జారి కింద పడిపోతుంటే వెంటనే వెళ్లి పట్టుకుంటాడు. ఆమె పట్టకుండా ఉండాలని స్పీడ్‌గా వెళ్లి పట్టుకుంటాడు. కానీ అతని కుట్లు చాలా పెయిన్ వస్తాయి. ఈ ప్రాసెస్‌కి అనూకి మెలకువ వచ్చి టక్కున లేస్తుంది. అయ్యో! కార్తీక్ ఏమైందంటూ పైకి లే అని అంటే అతనికి విపరీతమైన నొప్పి మొదలవుతుంది. పైకి లేచి నీకేం కాలేదు కదా అంటాడు అనూని చూస్తూ. ఏమీ కాలేదని అంటుంది. ఇక్కడ ఎందుకు పడుకున్నావు? లోపల పడుకోవచ్చు కదా అంటే ఏమో అలా పడుకుంటే నిద్రొచ్చేసిందంటుంది అను. కార్తీక్ భుజం మీద వాలి ఈరోజు నేను, శ్వేత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము ప్లీజ్ అంటుంది. అను సరేరా నీ ఇష్టం అంటాడు కార్తీక్. వద్దు నాతోనే ఉండురా అని అంటాడు అనుకుంది కానీ ఓకే. అంటే ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతలో రాహుల్, అరుణ్ వస్తే వాళ్ళ ముందు కన్నీరు బయట పెట్టలేక బలవంతంగా ఆపేసి దూరం జరిగి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అందులో ఉన్న బాటిల్ తీసి కావాలని కింద వేస్తుంది. అది తన కాలు మీద పడుతుంది. ఆ అని అరిచేసరికి ముగ్గురు అటు వెళ్తారు. ఏమైందని కార్తీక్ కిందకి వంగితే ఆమె కన్నీళ్ళు అతని మీద పడతాయి. అను అని పైకి లేచి ఆ ముఖం పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావంటే అది బాటిల్ పడింది బాగా నొప్పిగా ఉందంటుంది. రాహుల్ అప్పటికే అను కాలు చూస్తే కాస్త రెడ్‌గా అయి ఉంటుంది. కార్తీక్ కూడా చూసి అయ్యో! బాగా తగిలింది చూసుకోవాలి కదా! అంటూ అనుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాళ్ళు పట్టుకొని ఏమి ఫ్రాక్చర్ ఏమీ అవ్వలేదు కదా! అని చూస్తుంటాడు. ఈ ప్రేమ చాలు కదా కార్తీక్ నాకు. కానీ నువ్వేవేవో ఆలోచించి నాకు దూరంగా ఉంటున్నావు. అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్తే ఎంత బాధపడతావో నువ్వు. అయినా కూడా వెళ్ళమంటున్నావంటే నువ్వు దూరంగా పెట్టి సమాధానం చెప్పకుండా ఉండాలని చూస్తున్నావా? నువ్వు వద్దు అన్నది ఏది నేను చెయ్యను కదా కార్తీక్ అనుకుంటుంది. ఏం చేస్తున్నా అను నుంచి సమాధానం రాకపోతే ఆమె వైపు చూసిన కార్తీక్‌కి ఆమె అతన్ని చూడటం చూసి ఆమె కన్నీళ్లు చూడగానే ఏమైంది పెయిన్‌గా ఉందా? పద హాస్పిటల్‌కి వెళ్దాం అంటాడు. వద్దు బాగానే ఉన్నాను. ఇందాక బాగా పెయిన్ అనిపించింది. ఇప్పుడేం లేదంటుంది. అలా అయితే నొప్పి లేదంటావేంటి అను అంటాడు రాహుల్. ఏమీ లేదు రిషి బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా వెళ్దాం బాగా లేటవుతుంది కదా! అంటుంది అను. ఆమె బాధకసలు కారణం అర్థమైన కార్తీక్ ఆమెని కనీసం ఫేస్ చేయలేక కాలికి క్రీమ్ రాసి పద అంటాడు. అను గోలలో పడి నొప్పి పెడుతున్న అతని గాయాన్ని లెక్క చేయకుండా అను వెనకే కిందకి వెళ్తాడు. అయినా నువ్వు వెళ్ళు అన్నా నేను నిన్ను వదిలి వెళ్ళను కార్తీక్. కానీ ఒక్కరోజు నువ్వు నా ముందు నటించే పని ఉండదులే అనుకుని అరుణ్‌కి బాయ్ చెప్పి కారెక్కుతుంది. అందరూ కలిసి లక్ష్మి గారింటికి వెళ్తే అందరూ అక్కడే ఉంటారు. రేవతి వాళ్ళు కూడా ఉండడంతో మీరెప్పుడొచ్చారంటుంది అను. వెంటనే వెళ్ళి చిన్నగా వెళ్ళు అంటాడు కార్తీక్. దేనికిరా అంటారు సుమిత్ర గారు. దెబ్బ తగిలించుకుంది ఒకచోట కుదురుగా ఉండదు కదా! బాటిల్ వేసుకుంది కాలు మీద అంటాడు. ఏది అను అని శ్వేత, దివ్య, సుమిత్ర కంగారుగా వస్తే అది చాలా చిన్న దెబ్బ అత్తయ్య. కంగారు పడకండి అంటుంది. అసలు కుదురుగా ఉండవెందుకే అంటుంది శ్వేత. అబ్బా ఏం కాలేదులే నాకు అని రేవతి ఎలా ఉన్నావని ఆమె పొట్ట మీదకి వెళ్ళిన అను చూపు వెంటనే తిప్పుకొని అమ్మా కాఫీ ఇవ్వవా అంటుంది అను. అను మొదటిసారి అడగటం అందరికీ కాస్త వింతగా ఉంటే నా దగ్గరికి కూడా రాలేదేంటి అని రేవతికి కాస్త డౌట్‌గా ఉంటుంది. అందరూ అక్కడే ఉంటే అర్జున్ రాలేదా రేవతి అని అంటుందను. లేదు దింపేసి వెళ్ళాడు అంటుంది రేవతి. ఈరోజు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా! మనందరం కలిసి ఉండొచ్చు అంటుంది అను. ఏమైందను బానే ఉన్నావా? రేవతితో ఎందుకు నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు అని అంటే అదేం లేదు బాగానే ఉన్నానంటుంది అను. మరి ఎప్పుడు తనతో చక్కగా మాట్లాడి హెల్త్ గురించి అడిగి బేబీని టచ్ చేసేదానివి కదా! అని చిన్నగా అంటే వద్దులే శ్వేత కొన్ని కొన్ని నేను చేయకపోవడమే అందరికీ బెటర్ అని చాలా చిన్నగా అంటూ ఇంతలో కాఫీ తెచ్చి ఇచ్చిన లక్ష్మి గారి దగ్గర కప్ తీసుకొని రాహుల్‌కిచ్చి ఇంకొకటి కార్తీక్ కూడా ఇస్తుంది. అలాగే తను తాగుతుంది. అనుకి బాగా తలనొప్పిగా ఉందేమో అనిపిస్తుంది కార్తీక్‌కి. ఏమైంది హెడేక్ వచ్చిందా? అంటాడు కార్తీక్. ఆమె పక్కనే చేరి ఆహా! అదేం లేదు కార్తీక్ నార్మల్‌గానే అమ్మ కాఫీ తాగాలని అనిపించిందంతే అంటుంది. నిజంగానా? అంటాడు. ఆ! నిజం అని తాగుతుంది. ఇద్దరూ మనసులోని బాధని, మాటలని దాచేసి పైకి నటిస్తూ ఉన్నారు. ఆ రోజు అందరూ అక్కడే ఉంటారు. కార్తీక్ చిన్న పని ఉందని హాస్పిటల్‌కి వెళ్తే స్టిచెస్ వేశాము మిస్టర్ మీకిలా కదిలితే ఎలా అని తిట్టి ఊడిపోయిన స్టిచెస్ మళ్ళీ వేస్తుంది. ఈసారి మత్తొద్దంటాడు కార్తీక్. అతనికి అన్నిటికన్నా అను బాధ ఎక్కువ పెయిన్ ఇస్తుంది. తర్వాత రోజు అను నార్మల్ అయి కార్తీక్‌తో మామూలుగానే ఉంటుంది. ఆ రోజు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అను మళ్ళీ పాత అనుగా మారాలనుకుంటుంది. మళ్ళీ ఆమె తన మనసులోని ఆశల్ని, ఇష్టాల్ని అన్నింటిని దాచేసి నవ్వుతూ నటించాలని బలంగా అనుకుంటుంది. అలాగే ఉంటుంది కూడా. ఆమెలోని చేంజ్ కార్తీక్‌ని చిత్రవత్ ఏదైతే అదే అయింది చెప్పేస్తాను కార్తీక్ అంటుంది శ్వేత. ఇప్పుడు చెప్తే ఇప్పటిదాకా చెప్పనందుకు కోప్పడుతుందేమో వదిన అంటాడు కార్తీక్. నాకు నువ్వు మొదటి నుంచి దాయటమే తప్పనిపిస్తోంది. ఇంకొన్ని రోజులు ఇలాగే చేస్తే అది నాకు కూడా దూరంగా ఉంటుంది కార్తీక్ అంటుంది శ్వేత. దేనికి అంటాడు కార్తీక్.
మొన్న రేవతి వస్తే తనకి చాలా దూరంగా ఉన్నావు. బేబీని టచ్ చేయలేదు ఎందుకు అంటే కొన్నిటికి నేను చేయకపోవడమే బెటర్ అని అంది. తను నీకే దూరంగా ఉన్నందుకు ప్లస్ పిల్లల కోసం బాగా బాధపడుతుంది. అది బయటకి చెప్పడానికే నీ మీద ప్రేమ అడ్డొస్తోందంటుంది. ఏమైంది మీకు? ఏంటి గుసగుసలు అంటారు సుమిత్ర గారు. అను ఏదత్తయ్య అంటే అదే ఈ లిల్లీ ఎందుకో కాల్ చేస్తే వెళ్ళిందంటారావిడ. మీ అబ్బాయి గారు అనుకి దూరంగా ఉంటున్నాడంటుంది శ్వేత. ఎందుకు అంటాడు రాహుల్ గట్టిగా. అది అది అంటున్న శ్వేత. ఇప్పుడు కాదన్నయ్య తర్వాత మాట్లాడుకుందామని బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్. ఏమైంది శ్వేత వీడికి అంటే ఇంతలో అను రావడంతో వాళ్ళు సైలెంట్ అయితే వెళ్దామా అంటుంది అను. ఆ అని వెళ్ళిపోతారు. కార్తీక్ ఏడి అను అని అడగకపోతే అనుమానం వచ్చిన సుమిత్ర గారు శ్వేతకు కాల్ చేసి ఏమైంది అసలు అంటారావిడ. అది అత్తయ్య ఆ రోజు మాల్లో షాపింగ్ చేస్తుంటే రేవతిని చేసుకోవాలనుకున్న రేవంత్ జైలు నుంచి పారిపోయి వచ్చి అనుని చంపాలని చూశాడు. అది అనుకి తెలియకుండా తనకి తగలకుండా కార్తీక్ అడ్డు వెళ్ళాడు. అదృష్టం అను చూడలేదు. తనకేమీ కాలేదు. కానీ కార్తీక్ అరవకుండా అలాగే ఉండటంతో ఎవరికీ తెలియలేదు. మామయ్య కార్తీక్‌ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే సర్జరీ చేశారు. అందుకే ఆ రోజు ఇంటికి రాలేదు. ఆ రోజంతా హాస్పిటల్‌లోనే ఉన్నాడంటుంది శ్వేత. అవునా! అని ఆవిడంటూ నేనిప్పుడే వాడిని చూడాలని కార్తీక్ కోసం ఆఫీస్‌కి బయలుదేరుతారు సుమిత్ర గారు. శ్వేత మాటలు విన్న అను నువ్వు చెప్పింది నిజమా అంటుంది. అను, అను అంటుంటే వినకుండా కార్తీక్ బయట ఉంటే అక్కడికే వెళ్తుంది. అతను ఏదో మీటింగ్‌లో ఉంటే ఆ రూమ్‌కి వెళ్ళి రేవంత్ జైలు నుంచి తప్పించుకున్నాడా అంటుంది అను. అది నీకెలా తెలుసు అంటాడు కార్తీక్. అంటే అని అతని నడుము మీద చెయ్యి వేసి నిజమా అంటుంది. అవునన్నట్టు తల ఊపితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అను. అక్కడి నుంచి పరుగున బయటకొచ్చిన కార్తీక్ అను వెంట పరిగెడుతూ ఉంటే ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. అరే! అను నా మాట వినరా ప్లీజ్ అని లోపలికి వెళ్ళిన కార్తీక్‌ని చూసి ఒక నవ్వు నవ్వి సో మీకు బాగోకపోతే నేను హ్యాపీగా ఉండాలి. ఇలాగే నవ్వుతూ ఉండాలి కదా! ఉంటాను. ఇక నుంచి ఉంటాను. ఎలా ఉండమంటే అలా ఉంటాను. నాకేది చెప్పకుండా అని మనసులోనే దాచుకొని మీరే పెయిన్ అనుభవిస్తూ ఉండండి అని అంటుందను. ఏంటను ఈ మాటలు? మీరేంటి? అది అసలేమైందంటే అని చెయ్యి పట్టుకుంటే నాకేం ఎక్స్‌ప్లనేషన్ వద్దు కార్తీక్ గారు. మీరు వర్క్ చేసుకొండండి. నేనిక్కడే ఉంటాను. మీ పనయ్యాకే ఇంటికి వెళ్దాం. ఇదిగో ఇక్కడే కూర్చుంటాను. మూవీస్ చూస్తాను. వర్క్ చేయను. అలాగే ఫుడ్ కూడా టైంకి తింటాను. నో ప్రాబ్లమ్ అని అంటుంది సోఫాలో కూర్చొని. అను అది కాదురా అలా మాట్లాడకంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఒడిలో చేతులు పెట్టి నీకు తెలిస్తే బాధపడతావని చెప్పలేదంటాడు. అయ్యో! ఇప్పుడు నేను బాగానే ఉన్నాను సార్ అని వెంటనే బాగానే ఉన్నాను కార్తీక్. మీరు వెళ్లి మీ పని చేసుకోండి అంటుంది కర్కశంగా. ఆమె ముఖం పట్టుకొని అను సారీరా అంటూ బ్రతిమలాడుతుంటే ఆమె అతని వైపు కూడా చూడదు. నిజానికి లోపల విపరీతంగా ఏడుస్తుంది. పైకి కోపం మాత్రమే చూపిస్తుంది. అతన్ని చూస్తే ఎక్కడ కరిగిపోతుందో అని భయం. ఎంతసేపు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు? వెళ్ళండి లేదా పైన కూర్చోండని అంటుంది అను. లేదు నువ్వు సరిగా మాట్లాడేదాకా ఇలాగే ఉంటానంటాడు. అయ్యో! మీ ఇష్టమండి అని లేచి లోపల రూమ్‌లోకి వెళ్ళబోతుంటే అతను లేచి ఆమె చెయ్యి పట్టుకొని ఆపితే పైకి లేచాడని సంతోషం ఆమెలో కాస్త శాంతాన్నిస్తుంది. నిజానికి ఆమెకసలు దెబ్బ చూడాలని బలంగా ఉంది. ఆఫీసులో అందరి ముందు అది అడగటం ఇష్టం లేక, అక్కడే కార్తీక్‌ని తిట్టడం ఇష్టం లేక వదిలేస్తుంది. వెనుక నుంచి హత్తుకొని సారీరా! ఇంతగా బాధపడతావని అనుకోలేదు. ఆ క్షణం నీకు చెప్తే కంగారు పడతావని దాచిపెట్టాను. అంతకు మించి నీ నుంచి దాచిపెట్టాలని కాదంటాడు. వదలండి. ఇది ఆఫీస్ అని నెడితే నాకు పెయిన్‌గా ఉందని నువ్వు ఆలోచిస్తున్నావను. కానీ ఇప్పుడు ఇక్కడ పెయిన్ కన్నా ఇక్కడ పెయిన్ ఎక్కువైందని గుండెల మీద వేలు పెట్టుకొని అంటాడు. అక్కడ పెయిన్ తగ్గినప్పుడు ఇక్కడ కూడా తగ్గుతుందిలే అండి అని అంటుంది. ఏయ్! ఇంకోసారి ఇలా అండి సార్, కార్తీక్ గారు అన్నావంటే నన్ను వేరు చేస్తే చంపేస్తానని వేలు చూపిస్తాడు. అబ్బో! మీరు చేసిన దానికన్నా నేనేం చేశానంటుంది అను. ఇప్పుడేంటైతే అంటాడు. ఏమీ లేదు అండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మీ ఇష్టం అంటుంది. అయితే నాతో నార్మల్‌గా ఉండు అంటాడు. అలాగే అని అను కార్తీక్ పక్కన నుంచొని ఉంటే ఇప్పుడు ఈ దెబ్బ తగిలిందని నాకు తెలుసు అన్నట్టు ఉండాలా? తెలియనట్టు ఉండాలా? అంటుంది. అను ప్లీజ్ రా అంటే ఆమె కళ్ళు నీళ్ళు బయటికి రావడానికి సిద్ధంగా ఉంటే ఓహ్! ఇప్పుడు ఏడిస్తే ఈసారి ఇంకేం చెప్పవేమో. నో నేను ఏడవను. సైలెంట్‌గానే ఉంటాను. ఓకేనా? అని అక్కడే సోఫాలో సైలెంట్‌గా కూర్చుంటుంది. అంతలో సుమిత్ర గారు రావడంతో ఆవిడని చూసి అత్తయ్య రండి. ఏంటి సడెన్‌గా అంటే అది అది వర్క్ ఉంటే వచ్చాను అని ఆవిడ నటిస్తుంటే అనుకి తెలీదని తెలిసిన ఆవిడ యాక్టింగ్ చేస్తుంటే హహ! అని అను పెద్దగా నవ్వి సూపర్ బాగా అల్లేస్తున్నారందరూ. నువ్వు కూడానా రిషి? ఎందుకు లేట్ అని మీరు మాట్లాడుకుంటారు కదా! నేను లోపలికి వెళ్తానని వెళ్ళిపోతుంది. ఆమె వెనకే రాహుల్ వెళ్ళబోతుంటే వద్దన్నయ్య వెళ్ళనివ్వు. లోపలైనా ఏడుస్తుంది. లేదంటే మళ్ళీ నటిస్తుంది. నేను చెప్పకుండా ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుందంటాడు. ఏంటిది కార్తీక్ దాని గురించి తెలిసి కూడా ఇలా దాస్తే ఎలా చెప్పు అంటారు సుమిత్ర గారు. అత్తయ్య దాని పక్కనే రక్తపు మడుగులో పడిపోయాడు. అది చూస్తే అది అక్కడే పడిపోయేది. అలాగే కాస్త బాలేదంటేనే ఆ రోజంతా కార్తీక్‌ని చూడకుండా ఉండలేక అల్లాడింది. ఇవన్నీ తెలిస్తే తను మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది.
అందుకే ఏం చెప్పలేదంటుంది శ్వేత. కానీ ఇది దాచే విషయం కాదు కదా! వెంటనే కాకపోయినా తర్వాతైనా చెప్పాలి అని అంటారావిడ. కార్తీక్ సైలెంట్ అయితే అను దగ్గరికి వెళ్తాడు రాహుల్. ఏ అను ఏం చేస్తున్నావని ఏడుస్తూ ఉంటుంది. అనుకున్న అను నార్మల్‌గా ఉండడం చూసి ఏమైంది? ఎందుకిలా ఉన్నావు అంటాడు. ఏం లేదు రిషి బాగానే ఉన్నాను. మీ మాటలయిపోతే చెప్పు వస్తాను అంటుంది. సరేరా అని బయటకు తీసుకొని వెళ్తే కార్తీక్ అను దగ్గరికొస్తాడు. ఆమె అంత నార్మల్‌గా ఉండటం, ఏడ్చినట్టు కూడా అనిపించకపోతే ఆమె మాటలు రిషికి కూడా టెన్షన్ తెప్పిస్తాయి. ఎందుకిలా ఉన్నావు? ఏడవడం లేదు. కోపం చూపిచ్చు. కావాలంటే వాడిని కొట్టు. ఇలా ఎందుకున్నావురా? అని రాహుల్ అంటే, అయ్యో! నేనేం చెయ్యను. నా కన్నీళ్లు రాకూడదని మీ తమ్ముడు ఇంత పెద్ద నిజాన్ని, నొప్పిని భరిస్తుంటే నేను ఈ మాత్రం చేయలేనా? అంటుంది అను. అను ప్లీజ్ వినరా అని కార్తీక్ అను దగ్గరికి వెళ్లి అడుగుతుంటే, అయ్యో! ఏంటి కార్తీక్ గారు? నేనేం చేశాను? సైలెంట్‌గానే ఉన్నాను కదా! అంటుంది. ఇలా గారు అన్నావంటే చంపేస్తానంటాడు. అలాగే అనను అంటుంది. అబ్బా! ఎందుకే విసిగిస్తావు అంటాడు కార్తీక్. సరే ఇంకా విసిగిచ్చను పదండి. మీకు మీటింగ్ ఉంది కదా! అసలే నా వల్ల అది పాడయిందని వెళ్దామంటే ఆమె ఇప్పుడు ఏం చెప్పినా వినదు అని అర్థమై మీటింగ్‌కి వెళ్తారు. కార్తీక్, రాహుల్, అనుతో కలిసి నేను వస్తానంటే శ్వేత నువ్వెందుకు అంటుంది. అనుకున్న అను సైలెంట్‌గా ఉంటే తను కూడా వస్తుంది. అక్కడంతా బయట వాళ్ళే ఉండడంతో అను వచ్చి డిస్టర్బ్ చేసినా పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ మీటింగ్ త్వరగా పూర్తి చేసి వాళ్ళని పంపించేస్తాడు కార్తీక్. అను మాత్రం అతని గాయం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆమె పక్కన చేరి అమ్మడు సారీరా నీకు తెలిస్తే బాధపడతావని చెప్పలేదంటాడు. ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా! ఇప్పుడు పద అయిపోయింది కదా! అంటుంది అను. లేస్తున్నాను ఎదురుగా వచ్చిన నీలిమ సార్ ఇంకో మీటింగ్ ఉంది మన స్టాఫ్‌తో అంటే అలాగే అని పిలుస్తారు. అందరూ వచ్చి కూర్చుంటే అది రాహుల్ కండక్ట్ చేస్తాడు. అను సైలెంట్‌గా ఉంటే ఒక మేనేజర్ అనుని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే నాకు రాదు సార్ అంటుంది అను. అలా నిర్లక్ష్యంగా అను సమాధానం ఇప్పటిదాకా ఎవరికీ ఇవ్వలేదు. అది చూసిన శ్వేతకి తను మాత్రమే ఎందుకు చేయాలి? మీరు చేయొచ్చు కదా! అని అంటుంది. నీలిమ లేచి సార్ తనకి ఏమీ రాదు. నేను చెప్తానని తను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మాక్సిమం అందరూ అనునే చూస్తుంటారు. కథ ఇంకా ఉంది. థాంక్ యూ సో మచ్.